ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో టీవీ 24 స్టూడియోని ఇక్కడ నిర్మించి ప్రజలకు నిజాయితీ అయిన వార్తలు అందించాలి, నిజం గురించి తెలియజేసే విధంగా ఇవాళ జర్నలిజం నడుపుతున్న మన దొరబాబు గారికి, వారి టీం సభ్యులకు టీవీ 24 యూనిట్కి అందరికి కూడా నా ఉదయపూర్వక నమస్కారం. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు కూడా జనసేన పార్టీకి మద్దతుగా ఎంతో కష్ట నష్టాలకు వచ్చి చిన్నపాటి స్థాయిలో డబ్బు సంపాదించిన ఆ ధనాన్ని ఈ యొక్క టీవీ 24కి వినియోగించిన దొరబాబుని అభినందన తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మనకి ఏదవుతుందో తెలియదు, పార్టీ ఏమొస్తుందో తెలియదు, కానీ నిజమనేది తెలియజేయాలనేది చాలా కష్టం. ఓ పక్కన పోలీసులు హెరాస్మెంట్, నువ్వు ఎలా తిరుగుతావు చూస్తావు అనేటువంటి పరిస్థితి జర్నలిస్ట్ కూడా వచ్చిన సందర్భం మనం చూసాం. అవన్నీ లెక్క చేయకుండా మరి వారి స్టాఫ్ కానీ సిబ్బంది కానీ అందరూ కూడా ఈ టీవీ 24 ప్రత్యేకతని అందరికీ తెలుసు, మీకు నేను చెప్పక్కర్లేదు. ఆల్రెడీ కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఈ వ్యూస్ చూస్తుంటారు. కాబట్టి ఒక నిజాయితీ అయిన ఛానల్ టీవీ 24కి మంచి భవిష్యత్తు ఉండాలని మా పార్టీ యొక్క సహకారమే కాకుండా ప్రజల యొక్క సహకారం కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అన్ని పార్టీల సహకారం ఇవ్వాల్సి ఉంది. ఒక పార్టీ మీద కాదు, కానీ ఏంటంటే జనసేన పార్టీకి ఏ ఛానల్ ఆ రోజుల్లో మద్దతుగా నిలబడలేదు. అలాంటి పరిస్థితుల్లో మరి యూట్యూబ్ ఛానల్ అయినటువంటి టీవీ 24తో పాటుగా తర్వాత ప్రైమ్ 9 టీవీ వాళ్ళు, కొన్నాళ్ళు 99 టీవీ వాళ్ళు, తర్వాత మహా టీవీ కొంతమంది దగ్గరికి వచ్చాక సపోర్ట్ చేశారు. ముందు నుంచి కూడా మరి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం కృషి చేసిన టీవీ 24కి జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని చెప్పి ఈరోజు దీనికి ఇచ్చేసినటువంటి మిత్రులు బాబు గారు, తూర్పుగోదావరి జిల్లా పార్టీ ప్రెసిడెంట్, అదేవిధంగా బొండాడ గ్రూప్ చైర్మన్ గారు, ఇంకా పెద్దలు కందులు దుర్గేష్ గారు అందరూ కూడా స్టూడియోకి వచ్చి ఆ బ్లెస్సింగ్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు మంచి భవిష్యత్తు ఉండాలని నేను భగవంతుడిని కోరుకుంటాను.